అదొక మారుమూల పల్లెటూరు. రిబ్బన్లతో జడలు వేసుకున్న 25 ఏళ్ల అనామిక గేదె మీద కూర్చొని మొక్కజొన్న తింటూ ఉంటుంది. గేదె మట్టి రోడ్డు మీద నడుస్తూ ఇబ్బంది పడుతూ అరుస్తూ ఉంటుంది. ఎందుకు అలా అరుస్తున్నావు? నేనేం బియ్యం బస్తాలాగా పరుగా లేను కదా, ఎందుకు నువ్వు అంతలా అరుస్తున్నావు అని అంటూ ముందుకు వెళ్తూ ఉండగా రమేష్ కారులో ఆ గేదె దగ్గరికి వచ్చాడు. అరుస్తున్న గేదె పరిస్థితి చూసి రమేష్కి జాలి కలిగింది. వెంటనే కారు దిగి, ఏ అమ్మాయి, ముందు ఆ గేదె మీద నుంచి దిగు, అది కడుపుతో ఉంది, అలా కూర్చుంటే ఎలా? మరీ అంత అమాయకంగా ఉంటారా ఈ పల్లెటూరు అమ్మాయిలు అని చెప్పి అనామిక చేతిని పట్టుకుని కిందకు లాగుతాడు. దాంతో అనామిక ఆ పక్కనే ఉన్న బురదలో పడిపోతుంది. అప్పుడే ఆ గేదె అరవటం ఆపేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బురదలో పడిన అనామిక పైకి లేచి, నన్ను బురదలో పడేస్తావా? ఇప్పుడు చూడు అని అంటూ బురదని రమేష్ మీదకు వేస్తూ ఉంటుంది. రమేష్ వద్దని ఎంత చెప్పినా వినకుండా బురద వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అనామిక తండ్రి గోపయ్య వస్తాడు. కోపంగా ఉన్నాడు గోపయ్య. బంగారు తల్లి, అలా చెయ్యొద్దమ్మా, తప్పు. నా చేతిని పట్టుకొని ఇతను బురదలో పడేశాడు నాన్నా. కడుపుతో ఉన్న గేదె మీద కూర్చుంది పెద్దయ్య. ఆ గేదె అరుస్తున్నది దిగలేదు, అందుకే ఇలా చేశాను అని చెప్పగానే గోపయ్య దండం పెట్టి, మన్నించండి బాబు, ఇంతకీ తమరెవరు? పశువుల డాక్టర్నండి, రండి బాబు అని చెప్పి గోపయ్య లగేజ్ బ్యాగ్ తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. పశువుల డాక్టర్ అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి గబగబా పరుగున వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక రమేష్కి అన్నం పెడుతూ మాట్లాడుతూ మరింత దగ్గరవుతుంది. అనామిక అమాయకత్వం, నవ్వులు, మాటలు అన్నీ రమేష్కి నచ్చుతాయి. అనామికాని బాగా ఇష్టపడతాడు. ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. అనామికకి రమేష్ ఒక ఫోన్ కూడా కొనిస్తాడు. ఎలా వాడాలో వివరిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్, అనామిక చెరువుగట్టు మీద పొలాల మధ్య ప్రేమించుకుంటారు. అది గోపాలం చూస్తాడు. మీ పట్నం పిల్లగాళ్ళ మాటలు నమ్మడానికి లేదు. అలా అనకండి, నేను రేపు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతాడు. ఇక రిచ్ ఇంట్లోని ఖరీదైన సోఫాలో శారద, తన స్నేహితురాలు సరోజ కూతురు స్వప్న కూర్చొని ఉన్నారు. శారద ఇంట్లో పనిచేస్తున్న కమల వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చింది. సరోజ, స్వప్న కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఏమిటే సరోజా, వెంటనే కలిసి మాట్లాడేది ఉందని ఫోన్ చేసావు? ఏ విషయం గురించి ఏంటి? నా కూతురు పెళ్లి గురించే శారదా, నీతో మాట్లాడదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నీకు డబ్బులు ఏమైనా కావాలా సరోజా? డబ్బులేం అవసరం లేదు, కానీ నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి శారదా. ఏంటి, నీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా చేసుకోవాలా? అవును సరోజా, నువ్వు రిచ్చు, నేను రిచ్చు. మీ అబ్బాయి రమేష్ డాక్టర్ చదివాడు, మా అమ్మాయి స్వప్న కూడా డాక్టరే చదివింది. ఇద్దరు చూస్తే ఈడు జోడు కూడా బాగుంటారు. ఇద్దరికి పెళ్లి చేసి ఒక హాస్పిటల్ పెట్టించేసామనుకో, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని ఇస్తారు. వాళ్ళని చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు శారదా? ఇందులో నేను నువ్వు చెప్పడానికి ఆస్కారం ఎక్కడుంది సరోజా? కాకపోతే ఆయన కూడా ఒక మాట చెప్పి చూస్తాను, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. నేను చెప్తున్నాను కదా శారదా, ప్రసాద్ అనే మనసు నాకు బాగా తెలుసు. స్వప్న తన ఇంటి కొడలవుతుందని తెలియగానే ఆకాశంలో ఫ్లైట్లా ఎగిరిపోతారు. అంత ఖచ్చితంగా నువ్వు ఎట్టా చెప్పగలవు సరోజా? ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. ప్రసాద్ అన్నయ్యని ఒప్పించే బాధ్యత నాది. ఇప్పుడు ప్రసాద్ అన్నయ్య ఆఫీసులోనే ఉంటాడు కదా, నేను స్వప్న వెళ్ళి కలిసి మాట్లాడొస్తాము అని చెప్పగానే శారద సరోజకి మాటిస్తుంది. ఇదిగో నీ మాట ఎత్తున్నాను సరోజా, నీ కూతురే నా ఇంటికి కోళ్ళం. ఇక హ్యాపీనా? చాలు శారదా, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి సరోజ కూతురు స్వప్నం తీసుకుని కారులో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ ఆఫీస్లో మరొక బిజినెస్ మ్యాన్ సుదర్శన్తో మాట్లాడుతూ ఉంటాడు. సుదర్శన్ పక్కన తన కూతురు శ్రీవల్లి కూర్చొని ఉంది. సుదర్శన్ గారు, అమ్మాయిని తీసుకుని ఆఫీస్కి వచ్చారు. ఏమిటండి విషయం? విషయం సూటిగా చెప్పేస్తున్నాను ప్రసాద్ గారు. డాక్టర్ చదివిన మీ అబ్బాయి రమేష్ని మా అమ్మాయి శ్రీవల్లి బాగా ఇష్టపడింది. అదేనండి, ప్రేమించింది. విషయం పూర్తిగా అర్థమైంది సుదర్శన్ గారు. కాకపోతే మా అబ్బాయి... అంకుల్, నాకు రామ్నిచ్చేయండి. నేనిక మిమ్మల్ని ఏమీ అడగను. ఇద్దరు పిల్లల్ని ఇస్తాను. వాళ్లతో మీరు మా నాన్న ఆడుకుంటూ ఉండొచ్చు అని చెప్పి సిగ్గుపడుతుంది శ్రీవల్లి.
ప్రసాదు సుదర్శన్లు సంతోషపడతారు. సుదర్శన్ గారు, నేనింటికెళ్ళిన తర్వాత శారదతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. ప్రసాద్ గారు, చెల్లెమ్మని నేనొప్పిస్తాను, మీరు నాకు మాటివ్వండి చాలు. శ్రీవల్లి నా కోడలని మీకు మాటిస్తున్నాను అని చెప్పగానే సుదర్శన్, శ్రీవల్లి సంతోషపడతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత లాన్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద మోడ్రన్ దంపతులు శారదా ప్రసాద్లు కూర్చొని తమ ఏకైక కొడుకు రమేష్ పెళ్లి గురించి కోపంగా వాదించుకుంటూ ఉంటారు. ఆవేశంగా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్టుగా రమేష్ పెళ్లి ప్రముఖ బిజినెస్ మ్యాన్ సుదర్శన్ గారి కూతురు శ్రీవల్లితోనే జరగాలి. లేదంటే సుదర్శన్కిచ్చిన నా మాట పోతుంది. మీది మాట పోతే పోయిందిలేండి. నేను సరోజ కూతురు స్వప్నని నా కోడలుగా చేసుకుంటానని సరోజ మీద ప్రమాణం చేశా. ప్రమాణం తప్పితే సరోజ సమాధైపోద్ది. మరీ మంచిది. సరోజ దశదిన కర్మ నా డబ్బులతో నేనే గ్రాండ్గా చేసి శ్రీవల్లితో రమేష్ పెళ్లి కూడా జరిపిస్తాను. ఇదే నా మాట. నేనందుకు ఒప్పుకోను. కొడుకు పెళ్లి సరోజ కూతురు స్వప్నతోటే జరగాల. స్వప్న చాలా మంచి అమ్మాయి అండి. మనల్ని పువ్వులో పెట్టి చూసుకుంటది. ఏ పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది? ఈ వేటకారమే మీకొద్దని చెప్పేది అని ఇద్దరూ వాదించుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ కొడుకు రమేష్ వచ్చాడు. కొడుకుని చూసి వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. మమ్మీ, డాడీ, నేను మీతో నా పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను డాడీ కూడా అదే అనుకుంటున్నారా బాబు. నేను ఒక సంబంధం చూశాను, డాడీ ఏమో ఇంకో సంబంధం చూశాడు. నేను పల్లెటూరు అమ్మాయిని ప్రేమించాను డాడీ. ఒరేయ్, నీ పెళ్లి గురించి సుదర్శన్కిచ్చిన మాట ఎలారా? నేను నా ఫ్రెండ్ సుజాతకిచ్చిన ప్రమాణం ఎట్టా బాబు అని చెప్పగానే రమేష్ తన సెల్ ఫోన్ తీసి, డాడీ, సుదర్శన్ అంకుల్ నెంబర్ చెప్పండి అని అడగగానే సుదర్శన్ ఫోన్ నెంబర్ చెప్తాడు. రమేష్ మాట్లాడతాడు. హలో సుదర్శన్ అంకుల్, దిస్ ఈజ్ రమేష్. శ్రీవల్లి మీ దగ్గర ఉంటే స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పగానే సుదర్శన్ స్పీకర్ ఆన్ చేశాడు. శ్రీవల్లి, నేనొక పశువుల డాక్టర్ని. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఛీ, పశువుల డాక్టరా? నో 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 అని చెప్పగానే రమేష్ ఫోన్ కట్ చేస్తాడు. శారద నవ్వుకుంటుంది. ప్రసాద్ ముఖం వాడిపోతుంది. మమ్మీ, ఇప్పుడు సరోజ ఆంటీ నెంబర్ చెప్పు అని అడగగానే సరోజా నెంబర్ చెప్తుంది. సరోజ ఆంటీ, నేను రమేష్ని, శారద గారి అబ్బాయిని. స్వప్న ఉంటే స్పీకర్ ఆన్ చేయండి ఒకసారి. స్వప్న నా దగ్గరే ఉంది బాబు. వెయిట్, స్పీకర్ ఆన్ చేస్తాను. హాయ్ స్వప్న, నేను ఒక పశువుల డాక్టర్ని. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని రమేష్ చెప్పగానే స్వప్న వాంతులు చేసుకుంటుంది. అది చూసి ప్రసాదు నవ్వుకుంటాడు. ఇద్దరినీ చూస్తూ రమేష్ ఇలా అంటాడు, అయితే ఇప్పుడు నేను అనామికకి చేస్తాను చూడండి అని అనామికకి ఫోన్ చేస్తాడు. చెప్పు బావా, ఇంటికెళ్ళావా? అత్తయ్య మామయ్య బాగున్నారా? అందరు బాగున్నారు. కానీ అనామిక, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నేను ఒక పశువుల డాక్టర్ని. నన్ను పెళ్లి చేసుకోవటం నీకేమైనా ఇబ్బందిగా ఉందా? పోనీ బాధ అనిపిస్తుందా? వాంతులు అవుతున్నాయా? చూడు బావా, నాకు నువ్వు మాత్రమే కావాలి అని చెప్పగానే ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజున శారదా, ప్రసాదు, రమేష్లు కారులో అనామికాని చూడ్డానికి వస్తారు. బయట అరుగు మీద అనామిక కూర్చొని మేకప్ చేసుకుంటూ ఉండగా రమేష్ అద్దం పట్టుకుని నిలబడతాడు. అది చూసి శారద, అట్టా చూడండి, సిటీలో మనం చూసిన అమ్మాయిల్ని వద్దని ఎట్టాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడో. కొడుకు సంతోషం ముఖ్యం కదా శారద మనకి అని ఇద్దరూ ఇంట్లోకొచ్చి పిచ్చిగా మేకప్ వేసుకొని రిబ్బెన్ జడలతో అనామిక వాళ్ళ ముందుకొస్తుంది. అనామిక అలా వాళ్ళిద్దరికీ నచ్చలేదు. కానీ కొడుకు కోసం ఒప్పుకుంటారు. రమేష్కి అనామికకి పెళ్ళవుతుంది. సిటీలో అడుగు పెడుతుంది అనామిక. ఒకరోజున కుక్కర్ విజిలేస్తూ ఉంటుంది. హాయ్ బాబోయ్, బాంబు అంటూ నీళ్లు పోస్తుంది అనామిక. ఆ పక్కనే ఉన్న శారదకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మరొక రోజున అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఒక వ్యక్తి కర్ర పట్టుకుని మీదకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, అనామిక చీపురు పట్టుకుని టీవీని కొడుతూ ఉంటుంది. అత్తయ్య, టీవీలో వాడు కర్ర పట్టుకుని మిమ్మల్ని కొట్టడానికి వస్తూ ఉంటే నేను ఊరుకుంటానా చెప్పండి అని చీపురుతో కొడుతూ ఉంటుంది. అలా పల్లెటూరి కోడలి పనితనం చూస్తూ తల పట్టుకుంటుంది శారద. బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంటి అరుగు మీద ఉన్న చెక్క కుర్చీలో ప్రసాద్ కూర్చొని ఉంటాడు. ఏమో ఈ శారద, ఇలా బయటికిరా అని తన భార్య శారదని ప్రేమగా పిలిచాడు ప్రసాద్. ఇంట్లో నుంచి శారద అతని దగ్గరికి వచ్చింది. ఎందుకు పిలిచారో చెప్పండి. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేం గుర్తుకొస్తుంది శారదా
మన పెళ్ళైన కొత్తలో నువ్వు నేను ఆడిన కాగిత పడవల పోటీ ఆ ఆట గుర్తొస్తుందండి. మీకు కూడా అదే గుర్తొచ్చి నన్ను పిలిచారు కదూ. చాలే సంబడం. నేను అడిగింది మనం ఆడిన ఆటల గురించి, చేసిన అల్లరి గురించి కాదు, మనం తిన్న తిండి గురించి. అనుకున్నాను మీరు ప్రేమగా యమో శారదా అని నన్ను పిలిచినప్పుడే ఏదో తినడానికి టెండర్ వేశాడు అని, అందుకే పిలుస్తున్నాడని అర్థం చేసుకున్నాకే తమరి దగ్గరకు వచ్చా. ఇక ఆలస్యం ఎందుకు, ఆ తిండి ఏదో చెప్పండి, చేసి పెట్టడానికి తమరి కోడలు సిద్ధంగా ఉందిగా. ఇట్లాంటి వర్షంలో వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది కదా శారదా? బాగుంటది, ఎందుకు బాగోదు, చాలా బాగుంటది. కానీ ఇంట్లో మిరపకాయలు లేవుగా. శారదా, అబద్ధం చెప్పకు. వారం రోజులుగా తగ్గకుండా జోరుగా వర్షం పడతా ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నావా, ఏమైనా తీసుకొస్తున్నావా, అంతా చూస్తానే మాటలంటున్నారు. అది కాదు శారదా, అలా నోటికి వచ్చేసిందిలే. నేను చెప్పేది అబద్ధమని అంటున్నారు. ఉన్న గ్యాస్ పొయ్యి మీద అన్నం వండుతూ ఉన్న కూరగాయలతో రసం పెడుతూ వారం రోజులుగా నెట్టుకొచ్చేస్తున్నాం. ఆ బాధ లేదు కానీ తినడానికి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేయొచ్చు కదా శారదా అని అంటున్నారు. అని అనగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. శారద తిడుతూ ఉంటుంది. మరొక రోజున శారద కుటుంబం ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్య, శారద అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి కోడలు అనామిక వచ్చింది. అత్తయ్య, ఇంట్లో కూరగాయలు అయిపోయాయి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు కోళ్ళ, ఇంత పెద్ద వర్షంలో నీ కోసం కూరగాయలు కొట్టు తెరిచిపెట్టుంచుతారా చెప్పు. నిన్న మొన్న చారు చేసేసినట్టుగా ఏదైనా చారు చేసేయ్. చారు చేస్తే పిల్లలు సరిగ్గా తినలేకపోతున్నారత్తయ్య, రాత్రి చూశారు కదా. అవును నానమ్మా, నాకు చారుతో అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏదైనా కూర కావాలి, లేదంటే నేను అన్నం తినను, ఇలాగే పస్తులు పడుకుంటా. నేను కూడా నానమ్మా. అయ్యో అలా అనబాకండి పిల్లలు, మేమంతా మీరిద్దరూ బాగుండాలనేగా ఎంతో కష్టపడుతున్నాం. ఇంతకుముందు మీరు ఏది అడిగినా అది కొనిచ్చి ఇచ్చావా లేదా, మీరే చెప్పండి పిల్లలు. ఇచ్చారు నానమ్మా, నాకు కావలసినవి నాకు, చెల్లికి కావలసినవి చెల్లికి, ఏది అడిగితే అది లేదనకుండానే కొనిచ్చారులే. ఇప్పుడు వారం రోజులుగా పడుతున్న వర్షం కారణంగా బయటకు వెళ్ళలేకపోతున్నాం కదా బాబు, ఏ పని చేయలేకపోతున్నాం. ఎవరు షాపులు తీయటం లేదు, ఏది అమ్మటం లేదు, ఏమీ కొనలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాం నాన్న, కానీ రోజుకి 3 పూటలా చారంటే ఎలా తినాలనిపిస్తుందో నువ్వే చెప్పు నాన్న. మనకి మరో పరిస్థితి లేదు కదా తల్లి. అత్తయ్య, ఏవండి, నేను పిల్లల కోసమైనా అలా వెళ్ళి ఒకసారి చూసొస్తాను, ఏవైనా అందుబాటులో ఉంటే గనక తీసుకొస్తాను. చూడుకోళ్ళ, బయటేమో అంతలా వర్షం పడుతుందిగా, ఎక్కడికైనా వెళ్తావు చెప్పు. పర్వాలేదులే మావయ్య, ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను. పిల్లలు తినలేకపోతున్నారు, మీరు కూడా ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటున్నారు. అందుకే మావయ్య, నేను అలా వెళ్ళి ఇలా చూసొస్తాను. సరే మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి అని కూతురు భవ్య చెప్పగానే అనామిక గొడుగు పెట్టుకుని బయటకొస్తుంది. ఊరంతా తిరిగి చూస్తుంది. జోరుగా కురుస్తున్న వర్షానికి అన్ని షాపులు, దుకాణాలు బందయ్యుంటాయి. అయినా అనామిక ఆశగా ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇంటి గుమ్మం దగ్గర శారదా, ప్రసాదులు ఎదురు చూస్తూ ఉంటారు. కిటికీల దగ్గర రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న, అమ్మ వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఇంకా ఇంటికి రాలేదు. అవును నాన్న, నువ్వు వెళ్ళి అమ్మని చూసిరా నాన్న. అమ్మకేం కాదు పిల్లలు, మీరు భయపడకండి. మీ అమ్మకి ధైర్యం ఎక్కువ, ఏమీ కాదు. ఎంత వర్షం వచ్చినా, పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినా మీ అమ్మ భయపడదు. నాన్న, ఇక్కడుండి అమ్మ గురించి మాకు చెప్పే బదులు నువ్వు అలా బయటికెళ్ళి చూసి రావచ్చు కదా. అవును నాన్న, అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి అమ్మని చూసి రావచ్చు కదా. పిల్లలు, మీ అమ్మకేం కాదని చెప్పాను కదా అని చెబుతూ పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రమేష్. గుమ్మం దగ్గర ఉన్న శారదా, ప్రసాదులు కంగారు పడుతూ ఉంటారు. శారదా, కోడలు వెళ్ళి చాలాసేపు అయింది, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎక్కడికి వెళ్ళి కోడలు చూస్తారు, ఇప్పుడు కోడలు ఎక్కడుందో ఏమో. ఊరంతా తిరుగుతూ చూస్తానులే శారదా, కోడలు ఎక్కడో చోట కనిపిస్తుందిలే. ఎక్కడ వెతకాలా అని ఇక్కడే ఆలోచిస్తూ ఉంటే ఎట్టా చెప్పు. అది కాదండి, మీరెట్ట వెళ్ళగానే కోడలు అలా ఇంటికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకోసం మళ్ళీ నేను రావాలి. ఎందుకు చెప్పండి ఇదంతా.
కాసేపు చూద్దాం, కాల్ ఇంటికి వస్తుందని నాకు అనిపిస్తుంది. నేనెళ్తాను శారదా అని అంటూ ఉండగా తల మీద బరువైన సంచిని పెట్టుకుని అనామిక ఇంట్లోకొస్తుంది. మావయ్య, ఈ సంచి దించండి అని చెప్పగానే చేత్తో పట్టుకున్న గొడుగుని శారద తీసుకుంటుంది. నెత్తిమీదున్న సంచిని ప్రసాద్ దించుతాడు. ఇంటికొచ్చిన తల్లిని చూసి హరీషు, భవ్యలు తన దగ్గరికొస్తారు. ఏంటే ఇవి? కూరగాయలత్తయ్య, ఈ వర్షానికి ఎవరూ షాపులు తీయలేదు, కనీసం కూరగాయల కొట్టు కూడా తెరచలేదు. అందుకే నేను బాగా ఆలోచించి సుదర్శన్ బాబు పండిస్తున్న కూరగాయల తోటలోకి వెళ్లి కూరగాయల్ని దొంగతనం చేశాను. అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చాను అత్తయ్య అని చెప్పి సంచిలో ఉన్న కూరగాయల్ని చూపిస్తుంది. ఆ కూరగాయల్ని చూసి ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అనామిక ఆ కూరగాయల్ని తీసుకెళ్లి కూర వండుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికొచ్చింది. అత్తయ్య, మావయ్య, పిల్లలు అన్నం తినడానికి రండి అని చెబుతుంది. అందరూ సంతోషపడుతూ వెళ్లి కూర్చుంటారు. అనామిక అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. మావయ్య, ఇవిగోండి మీరడిగిన వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినండి అని అనగానే ప్రసాద్ సంతోషపడుతూ మిరపకాయ బజ్జీలు తీసుకుంటాడు. అందరికీ ఇవ్వు తల్లి, ఈ వర్షంలో వేడివేడి బజ్జీలు భలేగా బావుంటాయే అని చెప్పగానే అనామిక అందరికిస్తుంది. అందరూ సంతోషంగా కడుపు నిండా తింటారు. వర్షంలో కమ్మని భోజనం పెట్టిన అనామికని మెచ్చుకుంటారు. ఒకరోజున, అత్తయ్య, ఈ వర్షంలో వేడి వేడి పకోడీని అమ్ముదాం అనుకుంటున్నాను. అనుకోవడం తేలికే కోళ్ళ, ఈ వర్షంలో నీ దగ్గరకొచ్చి వేడివేడి పకోడీని ఎవరు కొంటారు? వర్షానికి ఎవరు బయటకు కూడా రావట్లేదు కదా. అందుకే అత్తయ్య, ఇంట్లో ఉన్న తెల్లని కాగితాల్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల మీద వేడివేడిగా ఏ పకోడీ కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నేను తీసుకొచ్చి మీ దగ్గరికే ఇస్తాను. అందుకు అదనంగా 10 రూపాయల సర్వీస్ ఛార్జ్ అవుతుందని రాసి ఇంటికి వెళ్ళి మరీ ఇస్తాను. ఏమంటారు? వర్షంలో నీకింత రిస్క్ అవసరం అంటావా కోళ్ళ? ఇప్పుడు వర్షాకాలం, ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు, ఎన్ని రోజులు పడతాయో కూడా తెలీదు. ఒక పకోడీ డబ్బా తెరిచి అక్కడ పకోడీ తయారు చేస్తూ అడిగిన వాళ్ళకి ఇస్తూనే ఫోన్ చేసిన వాళ్ళకి ఇంటి దగ్గర తీసుకుని ఇస్తాను. ఏమంటారు అత్తయ్య? కోళ్ళ, నువ్వేం చేసినా సరే 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతావు. నువ్వు మనసారా మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తా ఉంటావు. అందుకు నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వేడివేడి పకోడీలు అమ్మాలని అనుకుంటున్నావు కదా, అమ్ము, నేనందుకు సహాయం చేస్తాను, నీకు అండగా ఉంటాను. ఈ మాత్రం సపోర్ట్ చాలత్తయ్య అని అనామిక ఒక మంచి రోజు చూసుకుని పకోడీ డబ్బా తెరిచింది. కాగితాల మీద తాను అనుకుంటున్నట్టుగా తన ఫోన్ నెంబర్ రాసి అందరికీ పంచుతుంది. వర్షంలో అనామిక అత్తగారు శారద్తో కలిసి పకోడీ డబ్బా తెరిచి కూర్చుంటుంది. నీ పకోడీల వాసన గుమగుమలాడుతూ భలే ఉంది కోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకరిద్దరు అక్కడికి వచ్చి తమకు నచ్చిన పకోడీని తీసుకుని వెళ్తూ ఉంటారు. అనామికకి 2-3 ఫోన్లు కూడా వస్తాయి. అనామిక అన్నీ వివరంగా రాసుకొని కావాల్సిన పకోడీలని ప్యాకింగ్ చేసుకొని గొడుగు సహాయంతో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఇస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షంలో వేడివేడి పకోడీ వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనామిక కొన్నాళ్లకు ఒక స్కూటీని కొంటుంది. కోళ్ళ, ఏ ముహూర్తాన నువ్వు వర్షంలో వేడివేడి పకోడీ వ్యాపారాన్ని మొదలుపెట్టావో ఇక అప్పటినుంచి మనకంత మంచి జరుగుతుంది. అత్తయ్య, మనకు జరిగే మంచన్నది మనం చేసే పని మీద మనకున్న శ్రద్ధను బట్టి, మనం చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది. వామో వర్షం కదా, అయ్యో ఎండ కదా, ఈ చలికి వెళ్లడం నా వల్ల కాదని బద్ధకం చేస్తే బ్రతుకు నవ్వుల పాలవుతుంది అత్తయ్య. అవును కోళ్ళ, సత్యాన్ని చెప్పావు అని శారద ప్రేమగా కోడల్ని మెచ్చుకుంటుంది. ఈ విధంగా అనామిక చేసిన ఆలోచన వర్షంలో వేడివేడి పకోడీ, ఈ ఆలోచన కారణంగా వ్యాపారపరంగా అనామిక మంచి పేరు తెచ్చుకోవటమే కాదు, మంచి డబ్బులు కూడా సంపాదిస్తూ మంచి విజయాన్ని సాధించింది. తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.